హలో అండి, నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని, గైనకాలజిస్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్, రెనే హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మీ ముందు నేను మా వైద్య బృందం, నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని, పీడియాట్రిషియన్ డాక్టర్ సంగీతారెడ్డి గారు అండ్ మా పేషెంట్స్ మీ ముందున్నాము. ఇది కేవలం మీలో నార్మల్ డెలివరీ అవగాహన గురించి ఒక చిన్న వాయిస్. పేషెంట్ నియతి ప్రైమీ 9 months అంటే 39th వీక్ ఎర్లీ లేబర్లో వచ్చారు. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అండ్ నో మెడికల్ రిలేటెడ్ డిసీజెస్, అన్నీ నార్మల్గా ఉండింది. సో వీ మోటివేటెడ్ ఫర్ నార్మల్ డెలివరీస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నార్మల్ డెలివరీని ప్రోత్సహించాలని ఇటు గవర్నమెంట్ ఇటు డాక్టర్స్ చాలా ప్రయత్నిస్తున్నాము. ఇందులో భాగంగా వీళ్ళని నార్మల్ డెలివరీ చేసుకుంటే బాగుంటుంది, నార్మల్ డెలివరీ వల్ల లాభాలు ఏంటి, ఎలా ఉంటుంది అని వీరి హస్బెండ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా మోటివేట్ చేశాము. అదేవిధంగా సక్సెస్ఫుల్గా నార్మల్ డెలివరీ కండక్ట్ చేశాము. సో ఈ పేషెంట్ ద్వారా మీకు వాయిస్ ఉంటే మీరు కూడా మోటివేట్ అయ్యి నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేస్తూ నార్మల్ డెలివరీకి మీరు ముందుకు వస్తారన్న ఆశతో ఈ చిన్న ప్రయత్నం. మా పీడియాట్రిషియన్ సంగీతారెడ్డి గారు కూడా ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే బేబీ ఎలా ఉంటుంది ఏంటిది అన్నది వాటి ఉపయోగాలు కూడా మేడం చెప్తారు. నేను డాక్టర్ సంగీత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, రెనీ హాస్పిటల్, కరీంనగర్. మనకి నార్మల్ డెలివరీ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మదర్ విల్ బి ఈజీలీ మొబిలైజ్డ్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. తొందరగా అయితే బ్రెస్ట్ ఫీడింగ్కి మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సెక్షన్లో ఏంటంటే మదర్ కొంచెం మొబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్కి కూడా కొంచెం కష్టం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నార్మల్ డెలివరీలో మనకి ఏం ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా నేను వచ్చి నియోనటల్ రిసెసిటేషన్ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉంచాను. సో బేబీకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా నేను అటెండ్ అయ్యి బేబీని రిసెసిటేట్ చేసి హెల్దీ బేబీని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మన దగ్గర ఈ లేబర్కి సంబంధించిన నార్మల్ డెలివరీకి సంబంధించిన టీమ్ అండ్ దెన్ పీడియాట్రిషియన్ వాళ్ళ టీమ్ ఉన్నారు. అంటే ఇమ్మీడియట్గా డెలివరీ తర్వాత కూడా బేబీ రిసెసిటేషన్కి కానీ బేబీ NICU సెటప్ కానీ ఇవన్నీ రెడీ చేయడం జరిగింది ఈ నార్మల్ డెలివరీని ప్రోత్సహించడానికి. ఇందులో నియతి కూడా చాలా ఎంకరేజ్ చేసింది. అంటే ఇనిషియల్ స్టేజ్లో మేము నార్మల్ డెలివరీకి ఇన్సిస్ట్ చేసినప్పుడు నాకు ఈ పెయిన్స్ని నేను భరించలేను, సెక్షన్కి తీసుకోండి అని అందరిలాగానే తను కూడా చెప్పడం జరిగింది. బట్ వాళ్ళ హస్బెండ్ని కొద్దిగా మోటివేట్ చేశాము, వాళ్ళ అమ్మగారు కూడా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అత్తగారు, అమ్మగారు చెప్తే కూడా వాళ్ళు కొద్దిగా దానికి నార్మల్ డెలివరీ కోసం కొద్దిగా ఎంకరేజ్మెంట్ చూపిస్తారు. అందుకని ఫస్ట్ వాళ్ళ మదర్ని మోటివేట్ చేశాము. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి నార్మల్ డెలివరీస్నే చూస్తున్నారు కాబట్టి కొద్దిగా పెయిన్స్ ఉంటాయని వాళ్ళకి చెప్పడము, మధ్య మధ్యలో మానిటరింగ్, వాళ్ళ హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేయడము. పెయిన్స్ ఉన్నా కానీ కొద్దిగా ఆమెకి కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వడము. నార్మల్ ఇంకా కొద్దిగా అయితే ప్రోగ్రెస్ అవుతుంది, మీరు ప్రోగ్రెస్ అవుతున్నారు, బేబీ బాగుంది, మీరు బాగున్నారని ఎంకరేజ్ చేస్తూ మేము నార్మల్ డెలివరీకి తీసుకెళ్ళాము. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మీతో చెప్తారు. నేను కూడా సిఈ ప్రిఫర్ చేయడం జరిగింది. బట్ లేటర్ ఆన్ మేడం నుండి ఒక 2 hours మేము అబ్జర్వేషన్లో పెడతాము. అండ్ బేబీ హార్ట్ బీట్ కంటిన్యూస్గా చెక్ చేస్తూ విత్ ఆల్ సపోర్ట్ కొంచెం ట్రై చేస్తే ఇది నార్మల్ అయిపోతుంది అని చెప్పడం. సో ఏంటంటే బేసిక్గా మనకి మెంటల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి టీమ్ ఉండడం వల్ల నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ రీసెంట్గా నా ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో నేను చూసింది అయితే అందరూ సిఏ ప్రిఫరబుల్గా మాట్లాడారు. అంటే ఈ టైంలో అంటే మేమున్న ఏంటి ఫుడ్ హ్యాబిట్స్కి కానీ ఇంకా లెస్ ఫిజికల్ యాక్టివిటీస్కి. సో ఈవెన్ నేను కూడా నా మైండ్ సెట్ అంటే ఓకే నాకు సిఏ అవుతుంది అనే మైండ్ సెట్లో ఉన్నాను. చాలామంది ఏంటంటే పెయిన్స్ అన్వేరబుల్ ఉంటారు కాబట్టి సికి ప్రిఫర్ చేస్తారు. బట్ ఏంటంటే రైట్ టైంలో విత్ రైట్ సపోర్ట్ ఉంటే వీ కెన్ డూ ఇట్ అనేది నాకైతే తెలిసింది. సో ఆ పెయిన్స్ ఎలా అంటే అన్బేరబుల్ అనిపించిందా, లేకపోతే ఓకే వీ క్యాన్ బేర్ ఇట్ అనిపించిందా? అంటే ఏంటంటే ఆ మూమెంట్లో ఇంకొంచెం అంటే బేబీ డైలెట్ అయింది, సర్విక్స్ ఇలా మీది బాగుంది అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే అన్బేరబుల్ పెయిన్స్ కూడా ఇంకా బేర్ చేస్తూ ఓకే నేను నార్మల్కి ట్రై చేస్తాను వచ్చేస్తుంది.
సో బికాస్ ఆఫ్ దట్ నేనైతే మ్యాక్సిమం మీరు అలా చెప్పడం అంటే మాకు ప్రోగ్రెస్ ఏంటి తెలుస్తుంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంది. మీరు కూడా నార్మల్ ఓకే నార్మల్ ట్రై చేద్దామనే హోప్ వచ్చింది నాకైతే. మీ ఎక్స్పీరియన్స్ మీరందరికీ మీ యాజ్ హస్బెండ్గా కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మీరు అందరినీ కూడా అంటే మీ నాట్ ఓన్లీ వైఫ్, మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా అవసరం సమాజంలో. కొంతమంది హస్బెండ్స్ మా వైఫ్ బేర్ చేయలేదండి చెయ్యండి అని మాతో చెప్తా ఉంటారు. బట్ యూ నెవర్ సెడ్ అంటే ఫస్ట్ నుంచి కూడా ట్రయల్ ఇవ్వండి మేడం, వీఆర్ విత్ యూ అని చెప్పారు. మీరు కూడా చాలా సపోర్టివ్గా మీరు మోటివేట్ చేస్తున్నారు. కంటిన్యూస్ అబ్జర్వేషన్ కింద కూడా చూస్తున్నారు. సో యాజ్ ఎ టీమ్ వర్క్ వల్ల నేను నాకు కూడా కొద్దిగా ఊపిరి పెంచుకున్నట్టు అనిపించింది. బట్ మీ సపోర్ట్ వల్ల అండ్ మీ సపోర్ట్ బేస్ చేసుకొని మీ గైడెన్స్ బేస్ చేసుకొని నేను కూడా మూమెంట్ కంటిన్యూస్గా వెళ్ళిపోయినందుకు అండ్ బోత్ మదర్ అండ్ డాటర్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్. సో ఫైనల్లీ మనం అందరం కూడా అందరినీ నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేయాలి. ఓకే.